हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्माकं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ and 7 stanzas from the book of vision.
ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 312వ పాఠము 31/12/2025 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయము ఎంత ముఖ్యమైనదో, దానికి ముందు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటి పరిచయం ఇది కూడా అంత ముఖ్యమైనది. ఈ పరిచయం వల్ల ఆ లోపల మనం ఏది చెప్పుకుంటున్నామో అది తొందరగా మనకి గ్రహించడానికి, అది అనుభూతి చెందటానికి వీలవుతుంది. ఇది రోజు వినేదే కదా అని అనుకోవచ్చు మనం, కానీ ఇక్కడే ఉంది తాళం చెవి. రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, కానీ మరి ఎక్కడ మనకి రైజింగ్ సన్, మరి వెలుగు మనలో ఏ మేరకు మేల్కొంటుంది? మరి అట్లా రోజు సూర్యుని మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి కొత్త రకంగా మేల్కోవడం, ఆ లోతుల్లోకి వెళ్ళటం, ఆ మేల్కొనే లోతుల్లోకి వెళ్ళటం. సూర్యుడు వెళ్తున్నాడు, సూర్యుడితో పాటు మనం కూడా వెళ్తాం. ఏ రోజు ఒకటేలాగా ఉదయించడం, ప్రతిరోజు కొత్తదనమే, నిత్య నూతనం. అట్లాగే ఈ పరిచయం కూడా మనం ప్రతిరోజు చదువుతున్నాం, కానీ నిత్య నూతనంగా జాగ్రత్తగా దాన్ని వింటూ ఉంటే మనసు మెత్తబడి ఏ విషయాన్నైనా గ్రహించడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు గ్రహించలేకపోతున్నాము? మనసు గట్టిగా ఉంది, గట్టిపడి ఉంది, స్థూలముగా సాలిడ్గా ఉంది, సొలిడిఫై అయిపోయి ఉంది. అది మెత్తబడటానికి ఈ పరిచయం ఉపయోగపడుతుంది. మెత్తబడేటప్పుడు కల్లా దాని మీద ముద్ర వేయటానికి చాలా తేలికైపోతుంది. లోపల మనం దీని తర్వాత చెప్పుకునే విషయం ఏదైతే ఉందో అవన్నీ ముద్రలుగా మనలో లిఖించబడతాయి. ఇక అది మర్చిపోవటం అనేది జరగదు. ఇంకా అదే ఈ పరిచయం లేదనుకోండి, నేరుగా విషయంలోకి వెళ్ళిపోతే అసలే మన మనసు గట్టిగా ఉంది కాబట్టి గట్టిగా ఉన్న దాని మీద ఎంత ముద్ర వేసినా అది పడదు. వింటాం, విన్నవాళ్ళం అవుతాం, కానీ అది మనలోకి వెళ్ళటము, అది గుర్తుగా మిగిలిపోవటం, జన్మలకి అది మనం ఎంత రావడం జరగదు. అందుకు ఈ పరిచయం ప్రతిసారి చదవటం ఎంత ప్రాముఖ్యత ఉంది ఈ పరిచయానికి. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి. ఇది ఎప్పటికీ పనికొస్తుంది. నువ్వు 6వ మూల జాతికి వెళ్ళండి, 7వ మూల జాతికి వెళ్ళండి, మళ్ళీ ఇంకా హయ్యర్గా, మళ్ళీ ఈ 7 జాతులే మరలా తిరిగి వస్తుంటాయి కదా. ఆ తర్వాత ఇంకా హైయెస్ట్గా తిరిగి వస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భౌతికమైన విషయాల్లో ఎంతో వేగంగా పురోగమిస్తూ ఉంటాం. కానీ అదొక్కటే సరిపోదు అన్నది ఈ మాట. ఎక్కడికి వెళ్ళినా ఇది మనకు అన్వయించుకోవడానికి వీలవుతుంది. ఇది మన బుర్రలో పడిపోయి ఉంటే మనం ఎక్కడున్నా ఇదొక్కటే సరిపోదు, దీంతో పాటు ఇంకొకటి ఉండాలి అన్న దాంట్లోకి వెళ్తాం మనం. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా
ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు ఎప్పుడైనా ఆత్మ దర్శనం అవగాహన ద్వారా వచ్చిన ఆత్మ దర్శనము శాశ్వతంగా ఉంటుంది. అది ఇటు భౌతికానికి అటు ఆధ్యాత్మికానికి రెండిటిని సమన్వయం చేసుకుంటుంది, దేన్ని కాదనకుండా. ఆ దైవం యొక్క సృష్టి సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తించడం జరుగుతుంది అవగాహన ద్వారా. అదే సాధనలు, అనేక రకాల సాధనల ద్వారా మనం వ్యక్తిగతంగా మనం ఆ ఆత్మ దర్శనం పొందితే అది ఒక ఐటం లాగానే ఉంటుంది, అసంపూర్ణంగానే ఉంటుంది. అది పరిపూర్ణం కావాలంటే అవగాహన తప్పనిసరి. అందువల్ల అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ముందుగా ఈ రోజు నుంచి అడయారులో దివ్యజ్ఞాన సమాజం ఏంటంటే మనం ఏ గ్రంథాన్ని అయితే అధ్యయనం చేస్తున్నామో అది రావడానికి, వచ్చిన తర్వాత అది ప్రజలందరికీ అందుబాటులోకి తేవడానికి కారణమైనటువంటి ఒక సంస్థలాగా ఉన్న థియోసాఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కేంద్ర కార్యాలయం అడయారులో ఉంది. అడయారులో 150వ కన్వెన్షన్ ఈ రోజు నుంచి మొదలైంది. ఆ కన్వెన్షన్కి మనం శుభాకాంక్షలు తెలుపుదాం. చక్కగా జరగాలి అని. ఈ సంస్థ యొక్క మనుగడే మనలో ఆ దివ్య జ్ఞానం వేలుకొనటానికి
అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ దివ్య జ్ఞానము మరుగున పడిపోవటానికి వీలవుతుంది. దాని గురించి ప్రస్తావించే వాళ్ళు ఎవరు లేరు. దాని గురించి మనలో ప్రేరణ కలిగించే వాళ్ళు ఎవరు ఉండరు. సంస్థ ఉండబట్టి మనకు ఆ ప్రేరణ నిరంతరం ఆ సంస్థ నుంచి అందుతూ ఉండడంతో ఈ దివ్య జ్ఞానము ఏంటి అని దాని గురించి నా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓకే. 94. త్రిభుజి గురించి తెలుసుకుంటున్నాం. బ్రీత్, గ్రేట్ బ్రీత్ అన్న దగ్గర బ్రాకెట్ లో మోషన్ అన్న పదం వచ్చింది. ఆ మోషన్ దగ్గర గురించి దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో మొట్టమొదటగా ఈ సృష్టి ప్రారంభానికి ముందు ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో స్పేస్ అంటే డ్యూరేషన్, అలాగే ప్రైమార్డియల్ మ్యాటర్, మోషన్, ఈ మూడు కలిపి ఒక త్రిభుజిగా సృష్టిని ప్రారంభించడానికి అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమానికి ఇవి పాదుకొలుపుతుంది. దాంట్లోనే మోషన్ దగ్గర ఫోహత్ అంటే వైటల్ ఎనర్జీ అనేది కూడా మనకి ఇచ్చారు. ఆ ఫోహట్ గురించి అంటే వాటి గురించి తెలుసుకోబోయే ముందు ఇంకా దాని తర్వాత కూడా ఏమిచ్చారు మనకి, యాంథ్రోపోజెనసిస్ కి సంబంధించిన విషయం కూడా, మానవ ఉత్పత్తి క్రమాన్ని కూడా దానికి ఒక త్రిభుజి ఉంది. ఆ త్రిభుజును కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండోత్పత్తికి ఎట్లాగైతే త్రిభుజి ఉందో 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలంటే మనం నిన్న చెప్పుకున్నాం. త్రిభుజం అంటే ఒక గీతే కదా, 3 గీతలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, 3 విషయాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఒక గీతే, ఒక విషయమే. ఇట్లాగే 3 ఉన్నట్టు ఉన్నాయి కానీ ఒకటే 3గా మారింది. అంటే ఉండే కొంది ఏంటి, రకరకాల పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పనిని ఏ పనికి ఆ పనికి సంబంధించి ఒక్కొక్క పేరు అలాగా వస్తుంది. ఎందుకంటే ఎవరి పని వాళ్ళదే అయిపోయేటప్పటికల్లా, ఇప్పుడు ఆఫీస్ అనేటప్పటికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటాం, లేకపోతే సూపరింటెండెంట్ ఇంజనీర్, కమిషనర్, అట్లా ఒకటి పేరు వస్తుంది. వాడు అతను ద్వారా చేయవలసిన పని అతను ఒక్కడు చేయాలి మామూలుగా అయితే, కానీ అతను ఒక్కడే చేయలేడు కాబట్టి సహాయకులుగా అనేక రకాలుగా, ఎందుకంటే అనేక రకాల పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక పని అనేది కాకుండా రకరకాల పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల పనులకి ఒక్కొక్క రకానికి ఒక్కొక్కరిని అక్కడ నియమించడం జరుగుతుంది. అట్లా ఆ ఒక్కొక్క రకం పనికి ఏ రకం పనో ఆ పనికి తగ్గట్టుగా అతన్ని ఆ పేరుతో పిలవటం, అతనికి ఒక ఆఫీసు అన్నట్టుగా. అట్లా ఇవి మనకి ఈ త్రిభుజ అట్లాగా వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క పని ఆ పనికి తగిన విధంగా ఆ 3 వచ్చినాయి. అట్లాగే మనకి మానవ ఉత్పత్తికి సంబంధించి మానవ ఉత్పత్తి క్రమానికి సంబంధించింది కూడా ఒక త్రిభుజి ఉంది. అది నిన్న చెప్పుకున్నాం. ద ఐడియాస్ రిలేటింగ్ టు ఆంథ్రోపోజెనసిస్, ద లూనార్ పితృస్ ఆర్ పర్హిషన్స్, the solar Pitrus or Manasaputras, and the fallen angels, representing the separation of the sexes. Like Chandravamshapu Prabhulu, Lunar Pitrus, Solar Pitrus, Suryavamshapu Prabhulu, లేక మానసపుత్రాస్ అంటే బ్రహ్మ నుంచి నేరుగా వచ్చిన వాళ్ళు.
సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతుడు, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత, ఈ నలుగురు నారదుల వారు, ఈ ఐదుగురు మానస పుత్రాసు. వీళ్ళందరూ ఏంటి, మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించటానికి, అలాగే అభివృద్ధి చెందటానికి, పరిణమించటానికి, మరలా దైవంగా మానవుడు దైవముగా మారటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళ ఈ ముగ్గురు, లూనార్ పిత్రూస్, సోలార్ పిత్రూస్, ఫాలెన్ ఏంజల్స్. ఫాలెన్ ఏంజల్స్ అంటే భూమికి దిగి వచ్చినటువంటి దేవతలు, భూమికి దిగి వచ్చిన ప్రభువులు. ఒక్కొక్క గ్రహం నుంచి, కొంతమంది శుక్రగ్రహం నుంచని, గురుగ్రహం నుంచని, కుజగ్రహం నుంచని, కొంతమంది ఈ భూమి మీదకు దిగి ఈ భూమి మీద ఉన్న మానవులకి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వటం, ఆ శిక్షణ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు ఇక స్వయంగా వీళ్ళు అభివృద్ధి చెందుతూ పరిణమిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్, ఇక మనమే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం. మొదటిసారి మాత్రం వేరే చోట నుంచి రావడం. అట్లా ఈ ముగ్గురుతో కలిసి ఈ మానవ ఉత్పత్తి క్రమానికి సంబంధించి ఈ ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉన్నారు అని. దీంట్లో మనకి ఒక్కొక్క దాని గురించి కొద్దిగా వివరించుకుందాం. ఫాలెన్ ఏంజల్స్ అని ఉంది కదా, అది ఈ డివైన్ ప్లాన్ లోనే 297వ పేజీలో ఉంది. The legend of the fallen angels in its esoteric signification, ఏదైనా కానీ మనం ఏం చేస్తున్నాం, లోతుల్లోకి వెళుతున్నాం. దాగి ఉన్నటువంటి నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న విషయాన్ని వెలికి తీస్తున్నాం. బంగారం ఆ కనుల్లో మట్టిలో కలిసిపోయే లోపల ఎక్కడో ఉంది, దాన్ని తవ్వి బయటకు తీసి ఆ మట్టిలో కలిసిపోయిన దాని నుంచి శుద్ధి చేసి బంగారంగా బయటకు తీస్తున్నాం. మనం ఆ బంగారాన్ని తీసి మనం చక్కగా ఉపయోగించుకుంటున్నాం. అట్లా మనకి మన ఎదురుగానే ఉంది, మరి బంగారం మన ఎదురుగానే ఉంది కదా, కానీ అది ఎక్కడో నిగూఢంగా రహస్యంగా దాగి ఉంది ఆ గనుల్లో, ఆ భూమి అడుగు పొరల్లో నిక్షిప్తమై ఉంది. దాన్ని వెలికి తీసి మనం శుద్ధి చేసి ఉపయోగించుకుంటున్నాం. అట్లాగే ఈ సృష్టి రహస్యాలకి సంబంధించి మన ఎదురుగానే ఉన్నాయి, కానీ నిగూఢంగా గుప్తంగా దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయటమే ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథం. యొక్క పని ఏంటి, వెలికి తీయుట. మరి ఇంతకుముందు ఎవరు చేయలేదు ఈ పని. ఇంతకుముందు అంతా లోపల దాచిపెట్టి ఉంచారు, లోపల ఈ దాచిపెట్టి ఉంచబడ్డాయి. ఇప్పుడు మనం ఇక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయా అని చూడటానికి భూమి మీదనే నేలపైన ఒక మిషన్ లాంటిది ఏదన్నా పెడితే, ఒక మిషన్ ఏదన్నా దాని మీద అలాగ వెళుతూ ఉంటే అక్కడ ఒక చోట ఆగిపోతుంది, అది ఒక చోట దాని మీద ఉన్నటువంటి మీటర్ తిరుగుతుంది. దాంతో ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏదో ఉంది, అడుగున భూమి పొరల అడుగున, భూమి అడుగున నిధి నిక్షేపాలు ఉన్నాయి అని అది తెలియజేస్తుంది. అట్లాగా మనకి నిగూఢంగా రహస్యంగా మనకి ఈ పవిత్ర గ్రంథాలు, పురాణాలు, వేదము, ఉపనిషత్తులు, ప్రపంచం అన్ని జాతులకు సంబంధించిన పురాణ గాథలు, పవిత్ర గ్రంథాలు, వీటిల్లో ఈ మాదిరిగా ఇచ్చారు.
రహస్యంగా గానే దాన్ని అలా ఉంచారు మనం. ఇప్పుడు దాన్ని మనం వెలికి తీస్తూ ఉన్నాం. ద సీక్రెట్ డాక్టర్ యొక్క పనేంటి? వెలికి తీయుట. వెలికి తీయుట అంటే 2 చోట్ల జరుగుతుంది. బయట బాహ్యంగాను, వెలుపల కూడా వెలుపల అది బయటికి తీస్తున్నట్టు మనకనిపిస్తుంది. మన అంతరంలో కూడా వెలుపలికి తీస్తున్నాం. మన అంతరంలో దాగి ఉన్నటువంటి ఆ విషయాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ఎక్కడ దాచుకోవడం అన్నది లేకుండా, దాయటము, దాపరికం అనేది లేకుండా. కాబట్టి పురాణ గాథ ఏంటంటే, పురాణాలకి సంబంధించిన ఫాలెన్ ఏంజెల్స్‌కి సంబంధించిన పురాణంలో ఇన్ ఇట్స్ ఎసోటరిక్ సిగ్నిఫికేషన్ కంటైన్స్ ద కీ టు ద మానిఫోల్డ్ కాంట్రడిక్షన్స్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టర్. అంటే ఈ మనుషులకు వచ్చేటప్పటికల్లా సృష్టి మొదట్లో మనం చెప్పుకుంటుంటే బాగానే ఉంది. అంతా ఒకటే ఇలాగవుతుంది. ఒకటే. ఆ ఒకటే అంటానికి అంతగా మనకి అభ్యంతరం ఏమీ కనపడట్లేదు. ఒకటే. అవునండి. ఒకటే అంటున్నాం. అక్కడ ఎవ్వడు లేడు. మనం ఎవ్వరం లేము గాబట్టి, మనుషులెవ్వరు లేరు. దేవుళ్ళెవ్వరు లేరు. దేవతలెవ్వరు లేరు. ఊరికే అక్కడ ఆ పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపుడు ఒకాయనున్నాడు. ఆయన నుంచి ప్రకృతి పురుషులొచ్చారు అని ఇట్లాగా చెప్పుకునేటప్పటికల్లా మనకంతగా ఒకటే అనంటే ఒకటేనండి అని అనటానికి మనకంతగా అభ్యంతరం మన దగ్గరకొచ్చేటప్పటికల్లా మానవ సమూహం, మానవులందరూ వచ్చేసారిక మనుషులు. మనుషులను చూసేటప్పటికల్లా క్యారెక్టర్, హ్యూమన్ క్యారెక్టర్ ఎలా ఉంది? అనేక కాంట్రాడిక్షన్స్, విరుద్ధాలుగా, రకరకాలుగా, అసంబద్ధంగా, విరుద్ధంగా అన్నీ అలాగే ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా. ఇక్కడ ఒకటే అనటానికి మనకి చాలా అభ్యంతరాలున్నాయి. ఎవ్వరం ఒప్పుకోం గూడా. ఒకటే అండి. ఒకటే. ఒప్పుకోవడానికి వీలే లేదు. ఎందుకని? ఈ కాంట్రాడిక్షన్స్ వల్ల. ఈ హ్యూమన్ క్యారెక్టర్‌లో ఉన్నటువంటి అంటే మానవ సహజమైనటువంటి గుణాలేవైతే ఉన్నాయో, మనుషుల యొక్క గుణాల్ని మనం పరిశీలించినప్పుడు రకరకాల గుణాలతో అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ద్వేషాలు, అసూయలు, పగ ఇట్లాగా అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఒకటేనండి. ఒకటే ఇన్నిగా మారాడంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? ఇగో దానికి ఇక్కడ ఇన్ని ఉన్నప్పటికీ ఇది ఒకదానికి సంబంధించింది. ఒకడే ఇన్నిగా మారాడు అని నిరూపించడానికి ఇది మనకి అందుబాటులోకి వచ్చింది. ద సీక్రెట్ డాక్టర్. మ్యానిఫోల్డ్ కాంట్రడిక్షన్స్ అది. మ్యానిఫోల్డ్ అంటే చాలా నానా విధమైనటువంటివి, అనేకములైనటువంటి కాంట్రాడిక్షన్స్, అసంబద్ధంగా, విరుద్ధంగా ఉన్నటువంటి విషయాలు. ఏంటవి? హ్యూమన్ క్యారెక్టర్. మ్యానిఫోల్డ్ కాంట్రాడిక్షన్స్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టర్. మానవ స్వభావానికి సంబంధించి, మానవ గుణాలకి సంబంధించి, మానవుడి యొక్క నడతలకి సంబంధించి అన్నీ అసంబద్ధంగానే, వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇట్ పాయింట్స్ టు ద సీక్రెట్ ఆఫ్ మ్యాన్స్ సెల్ఫ్ కాన్షియస్‌నెస్. మళ్ళీ ఇంకోటేమైంది? విశ్వాత్మ ఒక్కటేనండి అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడికొచ్చేటప్పటికల్లా మానవుల దగ్గరికి కోటాను కోట్ల ఆత్మలు అన్నట్టుగా అయిపోతుంది. ఎవడి ఆత్మ వాడిది అన్నట్టుగా. మరి ఇన్ని ఆత్మలున్నాయా? కానీ ఉన్నాయి మరి. ఉన్నాయా? ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ దేంట్లో చెప్పబడ్డాయి? ఫాలెన్ ఏంజెల్స్.
భూమికి దిగి వచ్చిన దేవతలు వాటి యొక్క పురాణ గాథల్లో ఇవి వివరింపబడ్డాయి. మ్యాన్స్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ద యాంగిల్ ఐరన్ ఆన్ విచ్ ద హింజెస్ ఇస్ ఎంటైర్ లైఫ్ సైకిల్. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అంటే ఆత్మ, అదే నేను అని మనం అనుకుంటూ ఉన్నాం. ఎవడికి వాడు నేను. ఇప్పుడు మీ పేరేంటంటే, మీరు ఎవరు వచ్చారు అంటే, నేను రాఘవరావుని అని అంటాం. నేరుగా రాఘవరావు అని చెప్పు, నేను రాఘవరావుని వచ్చాను. ఎవరు మీరు? నేను రాఘవరావుని అని అంటాం. నేను అన్నది ఒకటి మనకి, అదేంటి? యాంగిల్ ఐరన్ ఆన్ విచ్ హింజెస్ హిస్ ఎంటైర్ లైఫ్ సైకిల్. ఆ సెల్ఫ్ కాన్షియస్ అనే మనకి తలుపు అటు ఇటు వేయటానికి తీయటానికి హింజెస్ అని పెడతాం. మనకి కీలు బందులు అని ఉంటాయి. గుమ్మానికి ఈ తలుపుకి కలిపి ఒకటి పెట్టి, అది అటు ఇటు కదపడానికి వీలుగా ఆధారంగా దాన్ని అలా ఉంచుతాం. తలుపు మళ్ళీ పడిపోకుండా, తలుపు అటు ఇటు మూయటానికి తెరవటానికి వీలుగా ఆ కీలు బందు ఏదైతే ఉందో, అట్లా మనం ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ నేను అనే దానికి మన యొక్క ఎంటైర్ లైఫ్ సైకిల్ అనే తలుపు బిగించబడి ఉంది. నేను అంతే. నేను అనేటప్పుడు కల్లా ఇప్పుడు నేను, నాది, నా కోసం ఇట్లా వచ్చేసింది. నేను తలుపుని అడిగితే ఆ గుమ్మమే చెప్తుంది. గుమ్మానికి ఆధారంగా నేనున్నాను అన్నట్టుగా చెప్పేస్తుంది. అట్లా మనం పరిమితం అయిపోయి ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్తో, అంటే ప్రత్యేక ఆత్మగా ఉన్నాం మనం, దేహాత్మకి పరిమితం అయిపోయి ఆ దేహాత్మతో మనం ఉండటం వల్ల ఎంటైర్ లైఫ్ సైకిల్ దాంతోనే గడిచిపోతుంది. మన యొక్క జీవితం మొత్తం, జీవిత చక్రం అంతా దాని ఆధారంగా గడిచిపోతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్, నేను అన్న దాని మీద, పరిమితమైనటువంటి నేను అన్న దాని మీద. ద హిస్టరీ ఆఫ్ హిజ్ ఎవల్యూషన్ అండ్ గ్రోత్. అట్లాగే అదే క్రమక్రమంగా దేహాత్మే జీవాత్మ సహాయంతో జీవాత్మలో కలిసి, ఆ జీవాత్మతో గురియాత్మతో కలిసి, ఇట్లాగా ఒక ఆత్మగా ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో విశ్వాత్మలో కలవడం, విశ్వాత్మగా రూపొందటం. అంటే ఉన్నది విశ్వాత్మే, కానీ మనం అనేక కోట్ల ఆత్మలుగా ఉన్నాం, విడిబడిన ఆత్మగా ఉన్నాం. కాబట్టి మళ్ళీ దాంతో కలవాల్సిన అవసరమే. ద హిస్టరీ ఆఫ్ హిజ్ ఎవల్యూషన్ అండ్ గ్రోత్. అట్లా మనం విడిపడి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ, పరిణమిస్తూ అభివృద్ధి చెందుతూ చివరికి మళ్ళీ విశ్వాత్మలోకి లయం అవుతాం. ఇవన్నీ ఎక్కడొచ్చినాయి? ఫాలెన్ ఏంజల్స్ అన్న పురాణ గాథల్లో వీటికి సంబంధించిన వివరాలు మనకు అందింపబడ్డాయి. అవి మనం జాగ్రత్తగా, దాంట్లో ఉన్న విషయం ఏంటి, ఈసోటరిక్ కల్లి అంటే నిగూఢంగా గుప్తంగా దాగి ఉన్న విషయం ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పుడు వీటన్నిటికీ మనకు సమాధానం లభిస్తుంది. ఇంత వైవిధ్యం, ఒక మనిషికి సంబంధమే లేకుండా, ఒకటి గుణాలకి ఇంకొకటి గుణాలకి, ఒకటి ప్రవర్తనకి ఇంకొకటి ప్రవర్తనకి సంబంధమే లేకుండా ఇంత గందరగోళంగా ఉంది మనకి. అటన్నిటికీ సమాధానం ఎందుకు ఇంత వైవిధ్యం వచ్చింది అన్నది అక్కడ మనకి ఇవ్వబడింది. On a firm grasp of this doctrine depends the correct understanding of esoteric anthropogenesis. ఈ డాక్టర్ని, అంటే ద అవేకనింగ్ ఆఫ్ ద మైండ్ ప్రిన్సిపల్,
ఈ రూట్ రేసెస్ కి సంబంధించి మూల జాతుల సిద్ధాంతం, ఈ మూల జాతుల సిద్ధాంతానికి సంబంధించి ద డాక్ట్రిన్ ఆఫ్ ద రేసెస్, అంటే ఇది దేంట్లోకి వస్తుంది? లా ఆఫ్ ఎటర్నల్ మోషన్ లోకి వస్తుంది. లా ఆఫ్ ఎటర్నల్ మోషన్ లో ఇవన్నీ ఈ డాక్టర్స్ అన్ని మనకి, అంటే లా ఆఫ్ ఎటర్నల్ మోషన్ ఏదైతే ఉందో శాశ్వత చలన ధర్మము, దానికి సంబంధించి ఈ సృష్టిలో పనిచేస్తూ ఉండగా రకరకాలైన డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ద డాక్టర్న్ ఆఫ్ ద రేసెస్, మూల జాతుల సిద్ధాంతం లేక సూత్రము. ఈ మూల జాతుల సిద్ధాంతం ఈ ఫాలెన్ ఏంజల్స్ అన్న దాంట్లో చక్కగా వివరింపబడింది. అప్పుడు ఈ మూల జాతుల సిద్ధాంతాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ఆ పౌరాణిక గాథ ఫాలెన్ ఏంజల్స్, లేకపోతే భూమికి ఏతించినటువంటి దేవతలు, భూపతనం చెందినటువంటి, ఫాలెన్ అంటే పడిపోయినా అనే అర్థం వస్తుంది కదా. మనం అంటే ఆదమండి భూపతనం చెందారు వాళ్ళు అని, పండు తిరగానే భూపతనం చెందారు. అంటే పతితుడైన, ఫాలెన్ అంటే పతితుడైన, పాపి అయిన, హీన దశకు వచ్చిన, అంటే దేవతలు అంటే ఎంతో ఉన్నత దశలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ తక్కువ హీన దశకి చేరి పతితుల్లాగా ఈ భూపతనంకి జరిగింది. వాళ్ళకి భూపతనం జరిగింది. అంటే మనకి శాపాలు ఇస్తారు చూడండి, ఈ జానపద గాథల్లో వీటిల్లో వస్తుంటాయి మనకి పురాణాల్లో. వాళ్ళకి శాపం ఇచ్చేటప్పుడు కల్లా భూమి మీదకి వచ్చి ఇక్కడ మానవుడుగా చరిస్తూ ఉండటం, అట్లాగా జరిగింది. ఆ జరగటంలో ఏంటి, ఇట్లా మానవుల్లో ఉన్నటువంటి ఇంత వైవిధ్యం దీనికి కారణం ఏంటి అన్నది దాంట్లో మనకి చక్కగా ఇవ్వబడింది. డిపెండ్స్ ద కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎసోటరిక్ ఆంథ్రోపోజెన్సిస్, అంటే మానవ ఆవిర్భావానికి సంబంధించిన నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న విషయము చక్కగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది తెలుసుకుంటే కానీ ఈ డాక్టర్న్ ఆఫ్ రేసెస్ అంటే మూల జాతుల సిద్ధాంతం, ఆ మూల జాతుల సిద్ధాంతంలో ఉన్నటువంటి ఫాలెన్ ఏంజల్స్, ఇవి తెలుసుకుంటే మనకి దీనికి ఒక కారణాలన్నీ మనకు తెలుస్తాయి. ఇట్ గివ్స్ ఎ క్లూ టు ద వెక్స్డ్ క్వశ్చన్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ఈవిల్. మనం దైవమే ఇన్ని రూపాయలు తీసుకున్నాడు అంటున్నాం కదా, దైవానికి చెడుని ఆపాదించలేము కదా. మనం దైవం అంటే ఎంతో గొప్పవాడు, మంచివాడు అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం కదా. మరి మానవుల్లో ఉన్నటువంటి ఈ ఈవిల్, ఈ చెడు ఎలా ప్రవేశించింది, ఈ పాపము ఎలా ప్రవేశించింది? ఆరిజిన్ ఆఫ్ ఈవిల్, వెక్స్డ్ క్వశ్చన్. అంటే సమాధానం దొరకని ప్రశ్నలాగా ఉంది మనకి. ఇన్ని యుగాల నుంచైనా దానికి సమాధానం దొరకటం లేదు మనకి. సాధారణ మానవుడికి, మనలాంటి వాళ్ళకి దానికి సమాధానం దొరకటం లేదు. అంత వెక్స్ అయిపోయి ఉన్నాం అన్నట్టుగా, విసుగు చెంది ఉన్నాం, కోపంతో ఉన్నాం. దీనికి సమాధానం మనకు దొరకటం లేదు. వెక్స్డ్ క్వశ్చన్ అంటే ఏదో ఈ మధ్యన ఏదో ప్రశ్న వేసి మనం
దానికి సమాధానం కోసం వెతుకుతుంటే దానికి అంతగా మనకి ఆ కోపం పుట్టడం గానీ, విసుగు రావటం గానీ అలాగుంది. అరే యుగ యుగాల తరబడి ఎంతో కాలం నుంచి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఈ బిల్ ఎలాగా వచ్చింది? మానవులు ఇట్లా ఈ మాదిరిగా వ్యవహరించడానికి, ప్రవర్తించడానికి ఏంటి కారణం? దానికి సమాధానం మనకి దొరకటం లేదు. అందువల్ల వెక్స్‌డ్ క్వెషన్ అయిపోయిందనమాట అది. ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ఈవిల్. దానికి ఆ క్లూ మనకి దీంట్లో ఆ ఫాలెన్ ఏంజెల్స్ అన్న పురాణ గాథలో మనకు అందుతుందది. దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తాం మనం. And shows how man himself is the separator of the one into various contrasted aspects. తర్వాత మానవుడు తను ఇతరుల నుంచి ఎలాగా ఏకం నుంచి అనేకంగా ఎలాగా మారిపోయాడు. ఏకముగా ఉండవలసిన వాడు అనేకముగా separator of the one into various contrasted aspects. కాంట్రాస్టెడ్ ఆస్పెక్ట్స్ అంటే భిన్నముగా అనేకముగా భేదాన్ని చూపేటట్టుగా ఎట్లాగా మారిపోయాడు. ఇది మనకంటే రెండో భాగంలో వస్తుంది. సీక్రెట్ డాక్టర్ను రెండో సంపుటంలో వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇది సందర్భం వచ్చింది కాబట్టి కొద్దిగా తెలుసుకుంటున్నాం. అక్కడేమో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ సంగ్రహంగా మనం చెప్పుకుందాం. The crux of the situation rests upon an understanding of the function of the mind principle or manas, both before and after its awakenment. అంటే మనసు ప్రధాన ప్రాధాన్యత వహిస్తుంది ఈ విషయంలో. అంటే మనసు మొదటి నుంచి లేదు, ఉంది గానే మొదటి నుంచి మనసు ఉంది. మనస్ ప్రిన్సిపల్ ఉంది, సృష్టిలోనూ ఉంది, మానవుల్లోనూ ఉంది, జంతు ప్రపంచానికి ఉంది, వృక్ష ప్రపంచానికి ఉంది, ఖనిజ ప్రపంచానికి ఉంది, అన్నిటికీ ఉంది మనస్సు. కానీ అక్కడి వరకు ఏం జరుగుతుంది? నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది ఎప్పుడు మేల్కాంచింది? మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు మేల్కాంచింది. కాబట్టి ఈ మేల్కాంచడానికి ముందు, మేల్కాంచిన తర్వాత ఈ రెండు విషయాలు మనకు అర్థం కావాలి. మనసు అనే దాని మీద ఆధారపడి ఉంది ఈ మొత్తం వ్యవహారం అంతా. అప్పుడు మనకి ఈవిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికి సమాధానం దొరుకుతుంది మనకి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్స్ అవేకన్మెంట్ మైండ్ ప్రిన్సిపల్ ఎప్పుడైతే అవేకన్మెంట్ అది మేల్కాంచిందో, దానికి ముందు దానికి తర్వాత. This was made evident in the stanzas of Dvijan in an early sloka immediately following the description of the first appearance of humanity in this fourth round. The question is asked. The fourth round లోకి వచ్చేటప్పుడు కల్లా మనది how are the Manushya's born? మానవులు ఎలాగా పుట్టారు? The Manus with the mind, the Manus with the mind, how are they made? ఈ మనువులు అంటే మన్వంతరాలు కదా, ఒక్కొక్కటి ఏంటి మనకి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. ఒక మన్వంతరానికి ఒక మనువు అధిపతిగా ఉన్నాడు.
మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయి. ఈ 14 మన్వంతరాలకి 14 మంది మనువులు అధిపతులుగా ఉన్నారు. ఈ మనువు విత్ మైండ్, హౌ ఆర్ దే మేడ్? వాళ్ళు ఎలాగా ఈ మనుషుల్ని తయారు చేశారు? ఈ మనుషుల్లో మనసుతో పనిచేసే వాళ్ళుగా ఎలా తయారు చేశారు? ఈ మనస్సుని మేల్కొల్పేటట్టు ఎలాగా చేశారు? అది ఒక ప్రశ్న మనకి ఎక్కడ వస్తుందంటే స్టాంజా 4 శ్లోక 16లో వస్తుంది. స్టాంజా 4 శ్లోక 16. ఎప్పుడు దాంట్లో ఈ 2వ సంపుటంలో, అంటే ఇది ఆంథ్రోపోజెనసిస్ కి సంబంధించినటువంటి స్టాంజాలో. The significance of the term Manushya becomes apparent when it is understood that the word is derived from the Sanskrit verbal root man. మనుష్య అది పదం ఎలాగ వచ్చింది? దాని మూలం ఏంటంటే సంస్కృత భాషలో మన్ అన్న దాని నుంచి వచ్చింది. టు థింక్, మన్ అంటే ఆలోచించుట, టు థింక్ ఆలోచన, హెన్స్ ఎ థింకింగ్ బీయింగ్. కాబట్టి మనుష్యుడు అంటే ఆలోచించేవాడు. అంటే ఆలోచన అతనిలో సాగుతూ ఉంటుంది, ఆలోచన కదులుతూ ఉంటుంది. అంటే మనసు ఆలోచన తయారు చేయదు, ఆలోచనలు కదులుతున్నాయి. అంతకుముందు కదిలినాయి, ఇప్పుడు కదిలినాయి. మనసు అవేకన్ అంటే మేల్కొన్న దాని దగ్గర నుంచి ఆ ఆలోచన కదులుతూ ఉందని మనకు తెలుస్తుంది. అంతకుముందు ఆలోచన కదులుతుంది మనకు తెలియటం లేదు. అది ఇక్కడ తేడా. మనసు ఆలోచనని తయారు చేయటం ఉండదు, ఎక్కడి నుంచో వస్తుంది అది. మనం రోడ్డు మీద నిలబడితే ఒక వెహికల్ ఎక్కడి నుంచో వస్తుంది, మన ముందుకు వచ్చింది, వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా బుర్రున మనం నిలబడితే ఎన్నెన్ని అక్కడెక్కడి నుంచో వస్తుంటాయి, అటెటో వెళ్ళిపోతుంటాయి. దేని మీదకి వెళ్తున్నాయి? రోడ్డు మీదకి వెళ్తున్నాయి. రోడ్డు వెహికల్స్ ని తయారు చేయట్లేదుగా. రోడ్డు ఏంటి? ఆధారంగా ఉంది, రహదారి ఆధారంగా ఉంది అవి వెళ్ళటానికి, అవి కదలటానికి. అట్లాగే మనసు అనే రోడ్డు అనమాట. అది మనస్సు ఆధారంగా ఉండి, మనస్సు ఆధారంగా ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. And the idea is stressed by means of the second question through the repetition of the word manus with the addition of with minds, signifying. అంటే తర్వాత రెండో ప్రశ్న అంటే ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి కదా. మొదటి ప్రశ్న అంటే హౌ ఆర్ ద మనుష్య బోరన్? మనుషులు ఎలాగా జన్మించారు అన్నదానికి. మన్ అంటే థింక్, ఆలోచన, ఆలోచించేవాళ్ళది, ఆలోచించేవాళ్ళు, ఏ థింకింగ్ బీయింగ్ అని చెప్పుకున్నాం. ద మనోస్ విత్ మైండ్, అట్లా మనసు కలిగినటువంటి మనువులు విత్ మైండ్, హౌ ఆర్ దే మేడ్? ఈ మనసు కలిగినటువంటి మానవులను ఎలా తయారు చేశారు వాళ్ళు? అంటే మనుషులు తయారు చేసింది ఎవరు? మనువులు. కాబట్టి మనువులు ఎలాగా తయారు చేశారు? with the addition of with minds, signifying the functioning of the mind principle rather than the possession of the organ of thinking, the physical brain. మళ్ళీ ఇది అక్కడ మన ఫిజికల్ గా, భౌతికంగా మెదడు ద్వారా జరుగుతుంది. The word manu also has the meaning of man as well as a thinking being. ఆలోచించేవాడు, మానవుడు. The sloka continues to explain that although the lunar Pitrus brought forth what they possessed as given in the account of the first root race, అంటే ఈ పితృదేవతలు ఎవరైతే ఉన్నారు, చంద్రవంశ ప్రభు పితృదేవతలు, వాళ్ళు ఏం చేశారు? బ్రాట్ ఫోర్త్ వాట్ దే పొసెస్డ్, వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి
ఈ మానవుడికి అందిస్తున్నారు. దే వర్ నాట్ ఏబుల్ టు ఎండో హ్యూమన్స్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ యూజింగ్ ద థింకింగ్ ప్రిన్సిపల్ ఇన్ ఎ సెల్ఫ్ కాన్షియస్ మేనర్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటలెక్షన్. వాళ్ళు మనకు అందించిన పద్ధతి ఎట్లా ఉంది? ద థింకింగ్ ప్రిన్సిపల్ అంటే టు ఎండో హ్యూమన్స్, వాళ్ళు మానవులకి దీన్ని అందించారు. దే వర్ నాట్ ఏబుల్ టు ఎండో హ్యూమన్స్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ యూజింగ్ ద థింకింగ్ ప్రిన్సిపల్. అంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేంతగా అందివ్వలేకపోయారు. వాళ్ళ దగ్గరున్న మైండ్ ప్రిన్సిపల్ని మానవుడికి అందించారు. వాళ్ళు దులుపుకుని వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉందన్నమాట. కానీ ఎట్లాగ అందించారు? ఏదో ఉన్నది ఉన్నట్టు అందించారు, కానీ దీని గురించిన వివరం ఏమి లేదు. కాబట్టి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మనం, ఆ సామర్థ్యాన్ని మనకి అందివ్వలేదు. దే వర్ నాట్ ఏబుల్ టు ఎండో హ్యూమన్స్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ యూజింగ్ ద థింకింగ్ ప్రిన్సిపల్. ఈ ఆలోచనకి సంబంధించినటువంటి, ఆలోచన విధానానికి సంబంధించినటువంటి సరి అయిన పద్ధతి మనకు అందివ్వలేదు. ఇన్ ఏ సెల్ఫ్ కాన్షియస్ మేనర్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటలెక్షన్. అంటే ఇక్కడ ఏంటి, మానవుడు అనేటప్పుడు కల్లా విడిపడిన ఆత్మగా ఉంటాడు. అంటే కోటాను కోట్ల ఆత్మలుగా ఉంటారు. ఈ సపరేట్ అయింది కాబట్టి, సపరేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ విశ్వాత్మ నుంచి సపరేట్ అయిపోయి దాని నుండి విడిపడి, విశ్వాత్మ నుండి విడిపడి ప్రత్యేకాత్మగా ఇక్కడ మానవుడు ఉన్నాడు కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ అందివ్వాలి. అందిస్తే తను వేరుగా ఉన్నప్పటికీ తను విశ్వాత్మకి సంబంధించిన వాడినే అన్న విషయంతో ఆ ఎరుకతో ముందుకు సాగేవాడు. అట్లా ఇవ్వలేదు, అట్లా ఇవ్వలేకపోయారు వాళ్ళేంటి, థింకింగ్ ప్రిన్సిపల్ వరకు ఇవ్వటం జరిగింది. అంటే మనస్సు, చంద్రవంశపు ప్రభువులు అంటే చంద్రుడు అంటే అది చంద్రతత్వం ఏంటి? మనకు 3 తత్వాలు ఉన్నాయి: సూర్యతత్వము, చంద్రతత్వము, భూతత్వము అంటే భూమి. ఈ మూడు తత్వాలతో మనం పనిచేస్తూ ఉన్నాం. సూర్యతత్వము ఆత్మకి ప్రతీకగా ఉంటుంది, మనలో ఉన్న ఆత్మ. చంద్రతత్వము ప్రతిఫలనం. సూర్యుడి నుంచి చంద్రుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడి నుంచి కిరణాలను తీసుకుని అవి ప్రతిఫలింపజేస్తున్నాడు భూమి మీదకి. కాబట్టి ఆత్మ దగ్గర నుంచి వచ్చింది నేరుగా వీళ్ళు ప్రతిఫలించారు అంతే. చంద్రతత్వం అంటే లోనార్ పితృస్. దాన్ని ఎట్లా వాడుకోవాలో ఏంటో, అది ఎంత గొప్ప ప్రిన్సిపలో ఆ విషయాలు మనకి అందివ్వలేదు. దాని ఇంటలెక్షన్గా ఎలాగా, అంటే ఇంటలెక్చువల్గా ఎలాగ ఉపయోగించాలి, బుద్ధిమయ కక్షతో ఎలాగ ఉపయోగించాలి, దాన్ని మంచి చెడు యుక్తాయుక్త విచక్షణతో ఎలా వినియోగించుకోవాలో అట్లా ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. వాళ్ళు ఏంటి, ప్రతిఫలనం, ప్రతిఫలింపజేయటమే. సూర్యుడి నుంచి ఏదో వస్తే దాన్ని ప్రతిఫలింపజేస్తారు చంద్రుడు. ఆ తత్వంగా ఇప్పుడు మనకి ఈ మరి మనస్సు దేనికి ప్రతీక అంటే చంద్రుడికి ప్రతీక. అందుకని మనసుకు సంబంధించిన విషయము చంద్రుడి దగ్గర నుంచి మనకు వచ్చింది, కానీ దాంట్లో మనకి రాకుండా ఉన్నదేంటి, నాట్ ఏబుల్ టు ఎండ్ ఆఫ్ హ్యూమన్స్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ యూజింగ్ ద థింకింగ్ ప్రిన్సిపల్. ఆ ఆలోచన విధానాన్ని, దాన్ని సక్రమంగా వినియోగించుకునే సామర్థ్యం మనకి ఇవ్వబడలేదు. అదే సూర్యుడి నుంచి నేరుగా మనకు వచ్చింది అనుకోండి ఆ ప్రిన్సిపల్, అప్పుడు అసామర్థ్యం కూడా వచ్చేది మనకి. మరి సూర్యుడి నుంచే వచ్చినప్పటికీ మనకి సూర్యుడి నుంచి నేరుగా మనకు రాకుండా చంద్రుడి మీద ప్రతిఫలించి చంద్రుడి నుంచి మనకు వచ్చింది కాబట్టి ఈ చంద్రతత్వము సంబంధించి ఈ లోనార్ పితృస్ ఎంతవరకు ఇచ్చారు? ఉన్నదొన్నట్టు తోసేశారు అంతే. ఎట్లాగా తక్కువతో మనం తోసేటప్పుడు కల్లా ఏంటి, ప్రతిఫలించి మళ్ళీ ఇంకొక వైపుకి వెళ్ళేటప్పుడు కల్లా దాని శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇవి లేవు దాంట్లో. ఎబిలిటీ ఆఫ్ యూజింగ్ ద థింకింగ్ ప్రిన్సిపల్, ఆ సామర్థ్యం దాంట్లో లేదు. సూర్యుడు పంపినప్పుడు ఉంది,
వీళ్ళు పంపినప్పుడు లేదు. ఇక్కడి నుంచి మనకు ప్రతిఫలించినప్పుడు లేదు. ఇన్ ఎ సెల్ఫ్ కాన్షియస్ మేనర్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటలెక్షన్. బుద్ధిమయ కక్ష నుంచి దీన్ని ఉపయోగించుకునే సామర్థ్యం మనకి ఇవ్వబడలేదు. Living fire was needed, that fire which gives the human mind its self perception and self consciousness or manas. ఆ లివింగ్ ఫైర్ మనకి కావాలి. లివింగ్ ఫైర్ అంటే సూర్యుడి నుంచి సంబంధించిన సౌరాత్మకి సంబంధించినటువంటి సూర్యతత్వానికి సంబంధించినటువంటిది మనలో మేల్కోవాలి. అప్పుడు దీనికి సంబంధించి మనం యుక్తాయుక్త విచక్షణతో ఈ ఆలోచన మనం చక్కగా ఉపయోగించేటట్టుగా, ఆలోచన తప్పనిసరి. ఆలోచన లేకుండా మనం ముందుకు అడుగులే వేయలేము. ఎందుకంటే ఆలోచన వచ్చిన తర్వాతే కదా మనం ముందుకు అడుగు వేస్తున్నాం, దాన్ని ఆచరణలోకి పెడుతున్నాం మనం. మరి ఈ ఆలోచన ఎట్లా వస్తుంది మనకి? సూర్యుడి నుంచి చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి ప్రతిఫలిస్తుంది. అంటే సగానికి సగం తగ్గిపోయి ఆ శక్తి. మరి అందుకే పూర్ణచంద్రుడేమో చల్లగా ఉంటాడు, మిట్ట మధ్యాహ్నపు సూర్యుడేమో అత్యంత వేడిగా ఉంటాడు. ఆ అత్యంత వేడిగా ఉన్న సూర్యుడి నుంచే కదా కిరణాలు వస్తున్నాయి. కానీ చంద్రుడి మీదకి వచ్చి రావడం కల్లా అది తగ్గిపోయి ప్రతిఫలింపజేసేటప్పటికి ఇంకా తగ్గిపోయి మన మీద ప్రసారం అవుతుంది. ఇట్లా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఈవిల్కి ఉన్న విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ చెడు ఎందుకు ఇక్కడ వస్తుంది. అట్లాగే ఇంకొకటి మనకి ఖనిజ వర్గం నుంచి, అంటే అనేక వర్గులు, మనం 6 వర్గులు దాటి 7వ వర్గులోకి వస్తున్నాం, మానవ వర్గులోకి. ఆ 6 వర్గుల్లో జరిగినటువంటి విషయం అంతా ముద్రితమై ఉంది. తిరిగి ప్రతిస్పందించలేదు. మన మనస్సు నిద్రాణ స్థితిలో ఉండడం వల్ల మైండ్ ప్రిన్సిపల్ లేదు అక్కడ. మైండ్ ప్రిన్సిపల్ పనిచేయటం ఎక్కడ ప్రారంభమైంది? మనిషి దగ్గర ప్రారంభమైంది. అందుకే జీవాత్మ మానసిక లోకంలో నుంచి, నీచ మానసిక లోకంలో నుంచి అక్కడ ఆ లోకంలో ఉన్నటువంటి అణువులతో మానసిక శరీరాన్ని తయారు చేసుకుని, తర్వాత కామలోకానికి వచ్చి కామలోకంలోని అణువులతో కామ శరీరాన్ని తయారు చేసుకుని, అప్పుడు భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి భౌతిక శరీరంలోకి ఇతను ప్రవేశిస్తాడు. జీవాత్మ ఆ దేహాత్మలోకి జీవాత్మ ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు ఈ దేహాత్మకి ఈ 2 శరీరాలు అందుబాటులోకి వచ్చినాయి. అంతవరకు ఎప్పుడు అందుబాటులో లేదు. ఇది ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చినాయో అప్పుడు అణగారిపోయినటువంటి ఆ బాధలన్నీ ఒక్కసారిగా పెళ్ళుపికి ఆ పగ తీర్చుకోవాలి అన్నది ఆ ఈవిల్ స్టార్ట్ అన్నమాట. మరి ఈవిల్ ఎక్కడ ఉంది? పరమాత్మలోనే ఉంది. పరమాత్మలో లేకపోతే ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవడం ఏంటి? అట్లా ఉండదు. ఏదైనా కానీ ఎక్కడ ఉంటే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ సాధ్యపడుతుంది, పరమాత్మలో ఉంటేనే. కాకపోతే అక్కడ నిద్రాణ స్థితిలో ఉంటాయి అవన్నీ. ఇప్పుడు వంటింట్లో సరుకులన్నీ ఉన్నాయి, అన్నిటితో అవసరం రావుగా మనకి. అన్నీ కలిపి ఒకసారిగా చేయంగా మనం, రకరకాలవి ఉంటాయి. మనం ఆ రోజుకి సంబంధించి ఏదో ఒక వంటకం తయారు చేస్తుంటే దానికి సంబంధించి వంటింట్లో ఉన్నటువంటి సరుకుల్లో ఒక 3 4 ఉపయోగిస్తాం, మిగతావి ఉపయోగించాం. కానీ అక్కడే ఉంటాయి, మళ్ళీ ఎప్పుడుకో అవసరం అవుతాయి అవి, అప్పుడు ఉపయోగిస్తాం. ఇట్లా గుడ్డుతో పాటు ఈవిల్ కూడా అక్కడ ఉంది. పరమాత్మ యొక్క ఆ స్టోర్ హౌస్ లో ఇవన్నీ ఉన్నాయి. Very similar to the Greek legend, Prometheus carrying the fire of the gods to man, is it not? అట్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా. ఇంకా వేరే పురాణ గాథల్లో, గ్రీకు పురాణ గాథకు సంబంధించి ప్రోమిథియస్
గాడ్ ఆఫ్ ఫైర్ ని, ఆ అగ్నిని మానవుడికి తీసుకుని రావటం. ఇట్లా దాని పురాణగాథలు అవి ఉన్నాయి. అవి కూడా మనకి మానవుల్లో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ ఎలాగ వచ్చినాయో, ఈ వీళ్ళు ఎలాగ వచ్చిందో మనకి వివరిస్తూ ఉన్నాయి అన్నది ఒకటి అక్కడ. ఇంకా మిగతా విషయాలు ఏమన్నా ఉంటే వచ్చే సోమవారం నాడు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ, థ్యాంక్ యూ సార్.